బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి జిల్లా ఆలేరు వద్ద కృష్ణా ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. పెద్ద శబ్దం రావడంతో అధికారులను ప్రయాణికులు అప్రమత్తం చేశారు. దీంతో రైలు నిలిపివేసిన అధికారులు పట్టాలకు మరమ్మతులు చేయించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో రైలు పట్టాలు విరిగిపోయాయా, మరి ఎవరైనా కావాలని చేశారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది అంశానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్. రాజేంద్ర 8:15 ప్రాంతంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ లో ప్రమాదం తప్పింది. కృష్ణా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరినటువంటి కృష్ణా ఎక్స్ప్రెస్ ఆలేరుకు 8:15 చేరుకుంది. అయితే చేరుకునేటువంటి క్రమంలోనే విపరీతమైన శబ్దం రావడంతో ప్రయాణికులు గమనించి రైలు సిబ్బందికి తెలియజేశారు. వెంటనే రైలును ఆపివేశారు. అయితే ఆ శబ్దానికి సంబంధించినటువంటి దాంట్లో గుర్తించే పనిలో భాగంగా అయితే రైలు పట్ట విరిగినటువంటి దృశ్యాన్ని చూశారు. వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై ప్రస్తుతం పట్టాన్ని తొలగించి మరొక వైపు అటు దాదాపు ఫీట్ మేర ఉన్నటువంటి పట్టి అదే తొలగిపోయింది. దీంతో ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే తిరుపతి వెళ్లాల్సినటువంటి కృష్ణా ఎక్స్ప్రెస్ కు ప్రయాణికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతం రైల్వే అధికారులు అయితే మరమ్మతు పూర్తి చేశారు. అయితే రైల్వే అధికారులకు సంబంధించి దీనిపై వివరణ కోరితే మాత్రం ఎండాకాలం సంబంధించి రైల్వేకి సంబంధించినటువంటి జరుగుతుంటాయని చెప్పేసి చెప్పారు. కానీ ఏదైనప్పటికీ కూడా దీనిపై ఉన్నతాధికారులు మాత్రం ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.